$700 కోట్ల ఎగుమతులకు దెబ్బ, అమెరికా ప్రతీకార సుంకాల వల్ల ఏటా భారత్కు కలిగే నష్టం, మన ఐటీ సేవలు ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీగా ప్రభావం, ఆక్వా ఆభరణాల పరిశ్రమలకు నష్టం, అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు, అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ పోవడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ అధ్యక్షులు కావచ్చు, మరోపక్క ప్రధానులు కావచ్చు, చాలా మందికి సంబంధించిన నోట్లలో నానుతున్నటువంటి పేరు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వివిధ దేశాలకి చాలా రకాల ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. మొన్నటి వరకు మనం చూడడం జరిగింది, ఏది చేతులకి కాళ్ళకి బేడీలేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అంటే వివిధ దేశాలకు వెళ్ళి వేరే వీసాల పైన వచ్చి అక్కడ పార్ట్ టైం స్టూడెంట్ వీసాల పైన వచ్చి చదువుకోవడానికి వచ్చి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మందిని దొరకపట్టి మరి కాళ్ళకి చేతులకు సంఖ్యలేసి విమానంలో పంపించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. సో ఇదే దశలో మరొకసారి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల వేల కోట్ల రూపాయలు ఆయా దేశాలు నష్టపోతా ఉన్నాయి. దాంట్లో $700 కోట్ల ఎగుమతులకు ఒక ఇండియా పైనే నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే ఆయన విధిస్తున్నటువంటి సుంకాలు ఏదైతే ఉందో ఆ సుంకాలు కనుక విధించినట్టయితే ఉంటే మనం దరిదాపుగా ఫార్మా ఉత్పత్తులపై, అంటే మనకు సంబంధించినటువంటి మనం ఏదైతే ఎగుమతులు చేస్తూ ఉంటామో అటువంటి సంబంధించినటువంటి ఎగుమతులు, ముఖ్యంగా మనం ఎగుమతులు చేసేది మన దేశం నుంచి ఫార్మా ఎగుమతులతో పాటు ఆక్వా అలాగే ఆభరణాలకు సంబంధించినటువంటి ఎక్కువగా అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటాం. వాటిపైన పెద్ద ఎత్తున కూడా సుంకాలు వేసేందుకు అక్కడ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది భారత్కి పెద్ద శాపం కాబోతుందనేది తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఆ దేశానికి పీయూష్ గోయల్ వెళ్ళి మరి ఆ సంబంధించినటువంటి దేశంతో ప్రధాని గతంలో కూడా కలవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ని. సో దీంట్లో ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ ప్రధానికి ముందే ఆయన తెగేసి చెప్పినట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇదే సందర్భంలో పీయూష్ గోయల్ సైతం కూడా అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైన మాట్లాడేందుకు, ఎందుకంటే ఒకటేసారి $700 కోట్ల పైన ఆయన కనుక సుంకాలు విధించినట్టు భారత్కి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లటువంటి అవకాశం కనబడుతూ ఉంటే దానికోసం అని చెప్పేసి ఆయన వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు, దక్షిణ కొరియా యూరోప్ దేశాలపై కూడా పన్నులు విధిస్తాం, అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్, ఆటో ఉత్పత్తులపై ఇండియా 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తుందని ఆగ్రహం, శత్రు దేశాలే కాక మిత్రు దేశాలు అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం, వేరే మార్గాల్లో తమ ఉత్పత్తి నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పేసిన ట్రంప్ ఎక్కడ కూడా మరి ఆగట్లేదు. ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితుల్లో ట్రంప్ లేనట్టుగా తెలుస్తూ ఉంది. శత్రు దేశాలు అంటే మోసం చేసినాయి కానీ మిత్ర దేశాలు సైతం కూడా మోసం చేస్తాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఖచ్చితంగా కూడా ఈ సుంకాల విషయంలో ఏ విధంగా కూడా ఆయన తగ్గేటట్టుగా అయితే కనపడట్లేదు. భారత్ సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి పరస్పర అంటే ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళవారం అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్ శత్రు దేశాలే గాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు. పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఇక మన వంతు యూరోపియన్ దేశాలు, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా ఇంకా బోలెడన్ని దేశాలు మనం వారిపై విధిస్తున్న సుంకాల కన్నా మనపై ఎక్కువగా వేస్తున్నాయి. ఇది అన్యాయం. భారతదేశం మన ఆటో ఉత్పత్తులపై 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తుంది అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులపైన చైనా సగటు సుంకాలు మనం వారిపై విధిస్తున్న దానికన్నా రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. దక్షిణ కొరియా సుంకాలు అయితే ఏకంగా 4 రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఒకసారి ఆలోచించండి, 4 రెట్లు అధికం. మనమేమో అది దక్షిణ కొరియాకు సైనిక సాయం చేయడంతో పాటు రకరకాలుగా అండగా ఉంటున్నాం. కానీ జరుగుతుంది ఏంటి? వారు మనపై అధిక సుంకాలు విధిస్తున్నారు. మన మిత్రులు, శత్రువులు అందరూ ఇదే చేస్తున్నారు. ఈ భూమి మీద దాదాపు ప్రతి దేశము దశాబ్దాలుగా అధిక సుంకాలతో మనల్ని దోచుకు తింటుంది అని ఆగ్రహం వెలుబుచ్చారు. ఇకపై అలా జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. మీరు మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే ట్రంప్ పాలనలో మీరు సుంకాలను, కొన్ని సందర్భాల్లో అధిక సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది అని ఆయా దేశాలను హెచ్చరించారు. ఇతర దేశాలు మాపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తే మేము అలాగే విధిస్తాం. వారు మనల్ని తమ మార్కెట్లకు దూరంగా ఉంచే ఉద్దేశంతో నాన్ మానిటరింగ్ టారిఫ్స్
డబ్బు రూపంలో కాకుండా విధానపరమైన నిర్ణయాల ద్వారా నియంత్రించడం విధిస్తే మనం కూడా వారిని మన మార్కెట్లకు దూరంగా ఉంచడానికి అలాగే చేస్తామని వ్యాఖ్యానించారు. తాను ఇదే పనిని చైనాతో ఇతర దేశాలతో కూడా చేశారని, ఇంతకు ముందున్న బైడెన్ పాలనలో ఇలా చేయలేకపోయారని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. మెక్సికో, కెనడాల విషయానికి వస్తే వాణిజ్యపరంగా ఎంతో లోటు ఉందని, ఆయా దేశాలు అమెరికాకు అధికంగా ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ తాము మాత్రం తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయని విమర్శించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆయా దేశాలు మన దేశంలోకి ఫైంటనిల్ రాకను మునుపెన్నడూ లేని విధంగా అనుమతిస్తున్నాయి. అది మన దేశానికి చెందిన యువతి యువకులకు వేలు లక్షల సంఖ్యలో చంపేస్తుంది, కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. అందుకు బదులుగా ఆ రెండు దేశాలు అమెరికా నుంచి వందల కోట్ల డాలర్ల రాయితీ రూపంలో పొందుతున్నాయి. ఇకపై అలా జరగనివ్వమని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తాను ఈ సుంకాలు విధింపుకు ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దాం అనుకున్నప్పటికీ అంతా ఏప్రిల్ ఫూల్స్ డే అని ఎగతాళి చేసే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయం పైన చాలా దేశాలు కూడా నష్టపోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నాయి. చాలా దేశాలకి రావాల్సినటువంటి ఆదాయం తగ్గి, అంటే దాదాపు భారత్కి 700 కోట్ల డాలర్లు కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సంబంధించినటువంటి దాంట్లో మరి ఇబ్బంది అవుతుందంటే, మనం ఎగుమతి చేసేటువంటి దాంట్లో ఫార్మా ఉత్పత్తులపై మనం 10% సుంకం విధిస్తుంటే అమెరికా 0 డ్యూటీతో అనుమతిస్తుంది. అయితే ట్రంప్కు బెదిరి ఇప్పుడు మన సుంకాలను తగ్గించాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ దేశము అమెరికాకు మనకంటే చౌకగా నాణ్యమైన జనరిక్ ఔషధాలు సరఫరా చేయలేదు. ఒకవేళ అమెరికానే వీటిని తయారు చేసుకోవాలనుకున్న 30% అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ట్రంప్ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఏదైతే ఔషధాలకు సంబంధించినటువంటి విషయంలో అమెరికాకు వెళ్ళాలంటే ఇక్కడికి సంబంధించినటువంటి ఔషధాలే మరి అమెరికా ఎగుమతి చేసుకుంటుంది. సో దీన్ని ఎగుమతిని కనుక ఆయన బెదిరింపులకు కనుక భయపడి మనం ఈ సుంకాల విషయంలో మనం తగ్గించినట్టయితే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఆయన బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటే, ఇంకా మనం వేసేటువంటి సుంకాలు ఇవన్నీ కలుపుకున్నట్టయితే ఇంకా వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని ఇంకొక 20% ఎక్కువైతుంది. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటిది మరి ఉదయ్ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్ ఫార్మాసిటికల్, ఆయన చెప్తా ఉన్నాడు. సో చూద్దాం, అమెరికాకే నష్టం. మన ఫార్మా ఎగుమతులపై సుంకాలతో అమెరికాకే నష్టం. ఇప్పటికే అక్కడ ఔషధాలు, వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. అదనపు సుంకాలతో మరింత కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. సరే, ఏదేమైనప్పుడు కూడా మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మరి భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి.